హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అతి తక్కువ టైంలో ఆకుకూరలని ఎలా పెంచుకోవాలో చూద్దాం. పెరట్లో ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా ఇంటిల్లిపాదికి వీలైతే చుట్టుపక్కల వారికి కూడా సరిపోయే విధంగా ఆకుకూరల్ని ఎలా పండించుకోవచ్చో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదంతా కూడా ఎలాంటి ఎరువు మందులు, పురుగు మందులు వాడకుండా పెరట్లో తాజాగా పండించింది. ఇలాంటి ఆకుకూరలే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికోసం నేను ఉన్న కాస్త ప్లేస్ని ఇలా పిచ్చి మొక్కలేమీ లేకుండా మొత్తం శుభ్రం చేసుకుని కాస్త చివికిన పశువుల ఎరువు తీసుకొచ్చి వేసుకుని బాగా మెత్తగా కలిసిపోయేలాగా మట్టిలో ఇలా నేలని తయారు చేసాం. ఆ తర్వాత చుట్టూ చీమల మందు ఇలా కనిపిస్తుంది కదా తెల్లగా, అలా రౌండ్గా కొట్టేశాం. ఆ తర్వాత లోపల ఆకుకూర విత్తనాలైన పెరుగు తోటకూర, పుల్లబచ్చలి లేదా చుక్కకూర, గోంగూర విత్తనాలని చల్లాం. తోటకూర విత్తనాలు బాగా పలుచుగా చల్లుకోవాలి. కుదిరితే ఇసుక తెచ్చుకొని దాంట్లో ఈ తోటకూర విత్తనాలు కలిపి బాగా పలుచుగా చల్లుకోవాలి. ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ ఒత్తుగా మొలుస్తాయి. ఇలా చల్లుకున్న తర్వాత పైన పలుచుగా కొంచెం మట్టి పోసుకొని ఆ తర్వాత రోజు ఉదయం సాయంత్రం పలుచుగా నీటిని చల్లుకుంటూ ఉండాలి. ఈ తోటకూర విత్తనాలు అయితే రెండో రోజుకే మొలకొచ్చేసాయి. మిగతావి కొంచెం టైం పట్టింది. ఇది 15 రోజుల తర్వాత ఇంతలా పెరిగింది. కరెక్ట్గా 3 వారాలకి తోటకూర తీసేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉండడం వల్ల, వర్షాలు బాగా పడటం వల్ల ఇలా తోటకూర చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. ఆకుకూరలు ఇంట్రెస్ట్ ఉండి పెరట్లో ఖాళీ ఉండి పెట్టుకోవాలి కానీ ఈ కాలం ఆ కాలం అని కాదు, ఏ కాలంలో అయినా పెంచుకోవచ్చు. వేసవి కాలంలో కూడా ఇవి చక్కగా పెరుగుతాయి. కాకపోతే పొద్దున సాయంత్రం నీటితో తడుపుతూ ఉండాలి. తోటకూర విత్తనాలు ఎంత పలుచుగా చల్లినప్పటికీ కూడా చాలా గుబురుగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. బాగా సారవంతమైన నేలలో అయితే ఈ పెరుగు తోటకూరలో కూడా కొన్ని బాగా పెరిగి కాండం బాగా లావుగా అవుతాయి. ఆ కాడలతో చేసే కూర కూడా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. ఇది వచ్చేసి చుక్కకూర. ఇవి కూడా బాగా పెరిగింది. అయితే ఇవి బాగా పలుచగా పెరిగాయి. వీటి ఆకులు కనుక ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ అవి చిగురొచ్చి పెరుగుతూ ఉంటాయి. ఇది కోసుకోవాలి అంటే విత్తనం వేసిన తర్వాత కనీసం నెల రోజులైనా టైం తీసుకుంటుంది. ఇది కొంచెం బాగా పెరిగిన తర్వాత ఆకులు కట్ చేసుకుంటే ఇంకా గుబురుగా పెరుగుతుందన్నమాట. ఇది కోయడం మొదలుపెట్టిన తర్వాత వారానికి 1 లేదా 2 సార్లు కట్ చేసుకుంటూ ఉండాలి చిగుళ్ళు. ఎంత బాగా కట్ చేసుకుంటే అంత బాగా పెరుగుతుంది ఇది. మా పక్కన దీన్ని పుల్లబచ్చలు అంటారు. తినడానికి చాలా రుచిగా, ఆకు మాత్రం పుల్లగా ఉంటుంది. వీటితో పాటుగా చల్లిన మరో ఆకుకూర గోంగూర. అవి చూసారు కదా ఇలా వచ్చాయి 15 రోజులకి. ఇవి మొలక రావడానికి 4 నుంచి 5 రోజుల సమయం తీసుకుంటుంది. ఒక నెల రోజుల పాటు వీటికి నీళ్లు చల్లుతూ అలా వదిలేయాలి. ఆ తర్వాత క్రమంగా పెరుగుతుంది. వీటికి ఎలాంటి పురుగు మందులు, క్రిమికీటక సంహారకాలు అక్కర్లేదు. మధ్య మధ్యలో వారం నుంచి 10 రోజులకు ఒకసారి పుల్ల మజ్జిగ ద్రావణాన్ని అప్పుడప్పుడు చల్లుతూ ఉంటే చాలు. 20 రోజుల తర్వాత నేను వీటిని పీకేశాను మొదటిసారి. చూసారు కదా ఎంత బాగా పెరిగిందో. ఈ తోటకూరలో ముందుగా ఎక్కువ బాగా పెరిగిన మొక్కల్ని పీకేస్తే చిన్నగా ఉన్న మొక్కలు క్రమంగా పెరుగుతాయి. ఇలా వారానికి 2 నుంచి 3 సార్లు ఆకుకూర తీసుకోవచ్చు. ఇవి రెగ్యులర్గా కావాలి అనుకున్న వాళ్ళు వీటిలోనే 4 మొక్కల్ని అలా ఉంచేస్తే వాటి నుంచి గింజలు వస్తాయి. వాటిని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చల్లుకుని పెంచుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆకుకూరలకి ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం పలుచగా నీటి తడి ఇవ్వాలి. వర్షాకాలంలో వానలు ఎక్కువ పడి బాగా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తేమ ఇక్కడ నిలవకుండా, నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. పెంచుకోవడానికి ప్లేస్ అనేది ఉండాలి కానీ వీటితో పాటు పాలకూర, కొత్తిమీర, మెంతికూర ఇలా అన్ని రకాల ఆకుకూర మొక్కల్ని కూడా మన పెరట్లో పెంచుకోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ టైంలోనే, అంటే నెల రోజుల్లోపే ఇవి మనకి చేతికి వస్తాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అవకాశం ఉన్నవాళ్ళు, సొంతంగా ఆకుకూరలు పండించాలనుకునే వాళ్ళు ఈ విధంగా పెంచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికరమైన ఆహారము లభిస్తుంది.
సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈరోజు మన వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.